హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే. మళ్ళీ వచ్చేసాం మీ లవ్ గురు గిరి. వినాయక చవితి అందరూ బాగా జరుపుకున్నారా? నేను చాలా బాగా ఇంట్లో జరిపి ఆ దేవుణ్ణి 3 రోజులు ఇంట్లో పెట్టుకుని మనం తీసుకెళ్లి గంగలో కలిపామన్నమాట. ఈ గంగలో కలిపే గురించే ఈరోజు వీడియో. చాలా మంది పెద్ద పెద్ద వినాయకుని పెట్టేవాళ్ళు, చిన్న వినాయకుని పెట్టేవాళ్ళు వినాయకుడిని తెచ్చుకునేటప్పుడు కానీ ఆ పందిట్లో పెట్టేటప్పుడు కానీ ఎంత హంగామా చేస్తారు, ఎంత అంగరంగ వైభవంగా ఆయన్ని పెట్టి పూజ చేస్తాము. 3 రోజులు, 1 రోజు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు పెట్టి పూజ చేసి ఎంతెంత వైభవంగా చేస్తాం, ఎంతో డబ్బులు ఖర్చు పెడతాం. కానీ దేవుణ్ణి ఆ గంగలో కలిపేటప్పుడు మాత్రం ఎందుకు కొందరు ఇంత కేర్లెస్ గా ఉన్నారో అర్థం కావట్లేదు. ఈ కేర్లెస్ ఎందుకు అంటే, మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు. ఇప్పుడు ఆ స్వామివారిని బ్రిడ్జ్ పైనుంచి దొల్లియడం, విగ్రహాన్ని పెట్టేటప్పుడు అలాగే పెట్టారా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంతో డబ్బు ఖర్చు పెడతాం. దేవుణ్ణి గంగలో కలిపేటప్పుడు ఖచ్చితంగా ఒక్క క్రెయిన్ యూజ్ చేయండి. ప్రతి ఒక్కరు ఎంతెంతో డబ్బులు ఖర్చు పెడతారు. బ్యాండ్ సెట్కి ఎంత ఖర్చు పెడతారు, డీజేలకి ఎంత ఖర్చు పెడతారు, ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఆ స్వామిని మనం పంపించేటప్పుడు ఎలా పంపించాలి? ప్లీజ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి కాస్తైనా మారాలని నేను దేవుళ్ళు కోరుకుంటూ, జై బలో గణేష్ మహారాజ్ కి జై.